మనకు తెలివి లేక బాగుపడేటోళ్ళ మీద కండు మండితే ఎట్లా? శాతనైతే మనమే బాగుపడే పనులు చేయాలి. మంచి పేరు తెచ్చుకునేటందుకు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎదుటోళ్ళ మీద ఎగిరెగిరి పడితే ఎట్లా? వాళ్ళని ఖరాబ్ చేసే బల్పు పనులు చేస్తే ఎట్లా? అదే బుద్ధి తక్కువ పని చేసిండ్రు కొంతమంది చూడండి. ఓర్ని కండ్ల మంటల అనుభవే కదరా. బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూలగొట్టాలని ఎందుకు అనిపించిందిరా? మీ చేతులకు జట్టాలు గుట్టా మంచి చెయ్యరు మంది చేస్తోరువరు అన్నట్టు తయారైనరు కదరా బడివేగల్లారా. మీ ఫాల్తు మోకాల కట్టే. మెదక్ జిల్లా కౌడిపల్లి అనే ఊర్లే గౌడిబర్ల తీరుగా బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూలగొట్టిండ్రట. తెల్లారి పార్టీ పుట్టినరోజును సంబరంగా చేయాలని రాత్రిపూట రంగులేసిండ్రట. గులాబీ రంగు కాగితాలు గద్దెకేసిన రంగులు చూసే వరకు కొందరికి కండ్లల్లో కారం కొట్టినట్టు అయింది కావచ్చు. రాత్రికి రాత్రే రాక్షసుల తిరుగా గద్దెనిగో ఇట్లా చింద్రం చేసిండ్రు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పని. జనానికి చెప్పిన హామీలు ఇచ్చే బుద్ధి ఎట్లాగో లేదు కాబట్టి ఇట్లా గులాబీ పార్టీ గద్దెలు కూలగొట్టిండ్రని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. గుండాల తీరుగా జెండా గద్దెను కూలగొట్టిండ్రు. ఈ తెలుగు ఏదో పబ్లిక్ కు మేలు చేసుట్లా సర్కార్ పథకాలు గరీబోలకు ఇచ్చుట్లుంటే మంచిగుండు. ఇవేం బల్పు పనులురా బట్టెవాస్ బడివేగాలారా అందిడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ. ఉత్తదిట్టుడే కాదు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి జెండా గద్దెను కూలగొట్టింది ఎవరు కనిపెట్టి గట్టిగా అరుచుకోవాలని కోరిండ్రట. వారి గద్దెలు కూలగొట్టే బద్మాషి గాలారా. ఇవేం ఫాల్తు రాజకీయాలరా? జెండా గద్దెలు కూలగొట్టినంత మాత్రాన పార్టీ లేకుండా పోతుందా? ఇంకింత ఎక్కువైతుందనే ఇంగీతం లేకుంటే ఎట్లా రాందిడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ కూడా.